వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫ్రైడే మార్నింగ్ 7 o'clock అనమాట. మార్నింగే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసి దివిని అయితే స్కూల్కి పంపించేశాను. ఇక్కడైతే టైం 11 అవుతుంది. ఇంకా దివికి క్యారేజ్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ కుక్ చేస్తున్నాను అనమాట. ఇక బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఏంటోనండి, అసలు నాకు ఈ మధ్య దేనిపైన ఇంట్రెస్ట్ రావట్లేదు. అందులో వంట చేయాలంటే అస్సలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇదివరకు వంటలు డిఫరెంట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు అసలు వంటింట్లో ఉండాలంటే ఎక్కువసేపు అసలు నాకు నచ్చటం లేదు. అందుకే ఎక్కువగా వంట పని పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే దివి కోసం లంచ్కి నేను ఇక్కడ బాక్స్ కట్టాలి కదా, సో దానికోసం బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వంట పని చేస్తూనే కెమెరా సరిగ్గా ఉందా లేదా, కెమెరాలో అంతా షూట్ అవుతుందా లేదా, సరిగ్గా కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత షూట్ చేయడం కదండి, నాకు అలవాటు తప్పింది. సో 1కి 10 సార్లు చెక్ చేసుకొని చేస్తున్నాను. అక్కడ ఇంకా బెండకాయలు కట్ చేసేసి ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం బెండకాయలు నూనెలో వాడ్చుకున్న తర్వాత ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసి సన్న పంట పైన చేస్తున్నాను అనమాట. ఇక్కడ వెల్లుల్లిపాయలు దంచి వేసాను. ఒకసేపు అలా మిక్స్ చేసి ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసి బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క రైస్ కూడా అయిపోతుంది. ఇక్కడ కారం వేస్తున్నాను ఫ్రైకి. సో యాక్చువల్గా ఈరోజు ఏం చేశానంటే, మొత్తం వంట పని అయిపోయాక క్యారేజ్ తీసుకెళ్ళి దివికి ఇచ్చేసి తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన ఇంటి ముందు తులసి మాత ప్లాంట్ పక్కన ఒక మందారం చెట్టు ఉంది కదండి. ఆ మందారం చెట్టు మట్టి మొత్తం స్పాయిల్ అయిపోయి చిన్న పురుగులు పట్టేశాయి. నాకు అవి చూసినప్పటి నుంచి పక్కన తులసి చెట్టు ఎక్కడ పాడవుతుందని చాలా టెన్షన్గా ఉండేది. సో ఏం చేశానంటే, నేను ఆ ప్లాంట్ తీసుకెళ్ళి కింద పెట్టేశాను అనమాట. ఎలాగో కిందకి వెళ్ళామని చెప్పేసి సరదాగా పక్కన గార్డెన్లోకి వెళ్ళాము. ఈ గార్డెన్ వచ్చేసి మా హౌస్ ఓనర్ వాళ్ళది. ఇక్కడ ఈ చెట్టు చూసారా, మాకు పైనుంచి ఈ కాయలు కనిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ మేము ఫస్ట్ చూసేది ఈ కాయల్ని అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ చెట్టు కిందకి వచ్చి ఇక్కడ నుంచి షూట్ చేస్తున్నాను. కాయలు చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమైనా గ్రీనరీలో ఉండే మ్యాజిక్ అలాంటిది. అందులో ఎస్పెషల్లీ ఇలాంటి డిఫరెంట్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నది లక్ష్మి గారు, మా హౌస్ ఓనర్. అక్కడ ఒక మ్యాంగో ప్లాంట్ ఉంటే అది చూస్తున్నారు. అంటే మ్యాంగో ప్లాంట్ దానికి పూత వచ్చింది కానీ బ్లాక్గా అయిపోయింది. అది ఎందుకు అని చూస్తున్నారు అనమాట. నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఆ ప్లాంట్ని. ఎందుకు ఆ పూత అలా బ్లాక్ అయిపోయిందో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మనకి హాయ్ చెప్తున్నారు లక్ష్మి గారు. ఈ గార్డెన్లో చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. పూల మొక్కలు, ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి. ఇది వచ్చి బ్రాడ్ బీన్స్ వెజిటేబుల్ ప్లాంట్. ఇది క్లైంబర్ చూసారా, పందిరి వేశారు, చాలా బాగా అల్లుకొనింది. నేను వచ్చి నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము కిందకి. ఇది వచ్చి కరివేపాకు ప్లాంట్, ఇంకా ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చూసారా ఎలా బ్లాక్గా అయిపోయిందో. సో ఇక్కడ మందారం రెడ్ కలర్వి ఉన్నాయి. ఇంకా బిల్డింగ్కి ఫ్రంట్ కూడా చాలా పూల మొక్కలు ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి. సీతాఫలం అన్నమాట. ఇంకా పండవలేదు, మగ్గలేదు అనమాట, పచ్చిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు ప్లాంట్. ఇక్కడ
చూసారా బూడిది గుమ్మడికాయ అనమాట. దీంతో వడియాలు చేస్తారు, ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కూడా చేస్తారు. ఇది వచ్చి నూరువరహాలు ప్లాంట్ అనమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయి పూల మొక్కలు ఇక్కడ. ఇంకొకసారి ఎప్పుడైనా క్లారిటీగా తీసుకుంటాను వీడియో అనేది. ఇది వచ్చి నందివర్ధనం ప్లాంట్. లక్ష్మి గారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము, సో అందుకే రకరకాల పూల మొక్కలు పెంచుతారు. వంటలు కూడా చాలా బాగా చేస్తారు, ఎస్పెషల్లీ పికిల్స్ అన్నమాట. అందులో నాన్ వెజ్ పికిల్స్ అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. పెమలో ఫ్రూట్స్ జనరల్గా చాలా సోర్గా ఉంటాయి, కానీ ఈ చెట్టు కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి, లోపల చాలా పింక్గా ఉంటాయి. ఇది వచ్చి జామ చెట్టు అన్నమాట. అక్కడక్కడ ఉన్నాయి కాయలు. సో ఇంకా ఇప్పుడు 5:30 టైం అవుతుంది. పిల్లలు ట్యూషన్కి వచ్చేసారు. వాళ్ళకి మండే నుంచి ఎగ్జామ్స్, అందుకే అంత సిన్సియర్గా చదువుతున్నారు, కష్టపడుతున్నారు అనమాట. మా పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్పండి, ఎగ్జామ్స్ బాగా రాయమని చెప్పండి. సో ఈ రోజుకైతే ఇవే కబుర్లు అనమాట. ట్యూషన్ అయిపోయింది, దివి టీవీ చూస్తున్నాడు. మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన డే యాజ్ యూజువల్గా కిచెన్తోనే ఎండ్ అవుతుంది. క్లీన్ చేసేసాను అనమాట, గిన్నెలు వాష్ చేసేసాను. ఇంకా లైట్ ఆఫ్ చేసుకొని వెళ్తున్నాను. గుడ్ నైట్, ఉంటాను, బాయ్ బాయ్.